sin 30 equal to 1 by 2, cos 30 equal to 1 by square root 3 by 2, tan it equal to not divide sin square theta plus cos square theta equal to 1. సరేలే ఇవాళ పడుకుని టుమారో మార్నింగ్ ప్లాన్ చేద్దాం. మీకు కూడా పడుకోండి. గుడ్ నైట్. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే ఈ వీడియోలో నేను నైట్ ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను. ఇది మీరు కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు అంటే కన్సిస్టెంట్ అంటే ప్రతిరోజు మనము ఒక రూల్ ఎలా అయితే పాటిస్తామో అలాగా కన్సిస్టెంట్‌గా ఈ స్ట్రాటజీని మీరు పాటిస్తే కంపల్సరీ మీ రిజల్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇందులో డౌటే లేదు. ఓకే. ఈ వీడియో నీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నీతో పాటు నీ ఫ్రెండ్‌కి కూడా కంపల్సరీ యూజ్‌ఫుల్ అవుతుంది. సో నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెయ్యి. మెయిన్‌లీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏపీ అండ్ తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఆఫ్‌కోర్స్ ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బట్ మన ఛానెల్ ఎక్కువగా 9th, 10th వాళ్ళకి చేస్తాం కాబట్టి సో వాళ్ళకని చెప్తున్నాను. ఓకే. ఇక విషయానికి వచ్చేస్తే నైట్ స్టడీ అన్నారు కదా, మరి లేట్ నైట్ స్టడీ 12, 1, 2 అంతవరకు చెప్పేస్తారేమో అని మీరు అనుకోవద్దు, భయపడొద్దు. అలా ఏమీ కాదు. నేను చాలా సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. అందుకనే సింపులే, కాకపోతే నువ్వు రోజు పాటించాలి. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. ఓకే. సరే. ఇక విషయానికి వచ్చేస్తే ఇందులో మొదటి స్టెప్ ఫిక్స్ ద టైమింగ్. టైమింగ్ ఫిక్స్ చేయి నువ్వు. అంటే నేను ఫిక్స్ చేసి నీకు చెప్తాను. ఏంటంటే నేను చేసిన టైమింగ్, నేను ఫిక్స్ చేసిన టైమింగ్ 8:15 నుండి 10:45 వరకు. చాలు, ఎక్కువ వద్దు. 8:15 నుండి 10:45 వరకు. ఓకే. ఫస్ట్ స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ వాట్ వి స్టడీ. అండ్ మరొక విషయం, నేను ఈ టైమింగ్స్ చెప్పాను, మళ్ళీ ఇందులో మేము సెషన్స్ ఏ విధంగా బ్రేక్స్ తీసుకోవాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను 5th పాయింట్లో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. అంటే అన్ని ఇంపార్టెంటే, అన్నిటికంటే ముందు మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలని నేను ఇందులో చెప్తాను. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వాట్ వి స్టడీ. మనం ఏం చదవాలో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. టైం పెట్టుకున్నాం బాగానే ఉంది, మరి ఏం చదవాలో డిసైడ్ అవ్వాలి కదా. నేను చెప్తాను చూడు. నువ్వు నైట్ ఎప్పుడైనా సరే ఏం చదవాలి అంటే, కొత్తగా ఇప్పుడు మనం అసలు ఇంతకు ముందు ప్రిపేర్ అవ్వలేనివి కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అవుదామని చాలా మంది అనుకుంటారు. ఇది చదవకూడదు. ఏంటి? నైట్. మరి ఏం చదవాలి అంటే రివిజన్ పార్ట్ అంతా కూడా నైట్ చూసుకోవాలి. అంటే సింపుల్ గా చెప్తాను చూడు. మ్యాథమెటిక్స్ ఉందంటే నీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన చాప్టర్స్ చిన్న డౌట్స్ ఉన్నప్పుడు అలాంటివి చేసుకో. ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకో. అలాగే ఫిజిక్స్, సైన్స్ లో మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇవి నీకు ఒక ఐడియా ఉంటాయి కాబట్టి ఇవి ప్లాన్ చేసుకో నైట్. అర్థమవుతుందా? అలాగే ప్రతి సబ్జెక్టు కూడానండి. అంటే నేను మ్యాథమెటిక్స్ ని యూజ్ చేసి చెప్పాను తప్ప మీరు ప్రతి సబ్జెక్ట్ కూడా ఎలా ప్లాన్ చేసుకోండి. కొత్తవి ఏమి ప్లాన్ చేయొద్దు. కొత్తగా నేను ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం, ఈ నైట్ కి చాప్టర్ అవగొట్టేద్దాం, ఇలాంటి పెట్టుకోవద్దు. అది వర్క్ అవ్వదు. ఓకే. మీకు వర్క్ అయినట్టు అనిపిస్తుంది, బట్ అది వర్క్ అవ్వదు. ఓకేనా? మరి కొత్త చాప్టర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెస్ట్? మ్యాథమెటిక్స్ లో కొత్త ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేస్తే బెస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నైట్ మన బ్రెయిన్ అంత యాక్టివ్ గా ఉండదు, బట్ మార్నింగ్ యాక్టివ్ గా ఉంటుంది. ఓకే. సరే. వాట్ వి స్టడీ అనేది కూడా మనకి క్లారిటీ ఉంది. తర్వాత డైట్. డైట్ అంటే భోజనం. 8:15 కంటే ముందు నువ్వు భోజనం కంప్లీట్ చేసేయాలి. ఇది నీ ఫస్ట్ టాస్క్ ముందు. ఓకేనా? 8:15 కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భోజనం చేసేయాలి. అండ్ భోజనం కూడా కడుపు నిండా తినకుండా కొంచెం లిమిట్ గా, అంటే కొంచెం ఖాళీ ఉంచుకున్నట్టు తిను. అంటే కడుపు నిండా కాకుండా కొంచెం ఖాళీ ఉన్నట్టుగా తిను. ఎందుకు ఇలా చెప్తున్నాను? అదేంటి మమ్మల్ని సార్ తినొద్దంటున్నారేంటి అని అనుకోవద్దు. నువ్వు కడుపు నిండా తిన్నావు అనుకో, నిద్ర వచ్చేస్తుంది. అది ఇంకా నువ్వు బలవంతంగా ఎంత చదువుదాం అనుకున్నా ఇంకా మొత్తం వచ్చేసి పడుకుని పోతావు. అందుకని కొంచెం తగ్గించు, కొంచెం లిమిట్ గా తినంతే. అండ్ హెవీ ఫుడ్స్ తినొద్దు. హెవీ ఫుడ్స్ అంటే ఏంటి? బిర్యానీస్ ఇలాంటివి. అంటే ఇప్పుడు మరి సార్ మా ఇంట్లో ఇవాళ బిర్యానీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది హెవీ ఫుడ్ మీకు తినొద్దంటే ఎలాగా అంటే తిను, పోనీ ఓకే తిను, కానీ ఎక్కువగా తినకుండా లిమిట్ లో తిను. ఓకే. అండ్ ఇది మనకి డైట్ విషయము. అండ్ జంక్ ఫుడ్స్ అస్సలు తినొద్దు. సో ఒకటి అంటే పర్సనల్గా ఒకటి చెప్పాలంటే, చిన్నపిల్లలు కదా తినాలని అనిపిస్తుంది. ఓకే, దాన్ని నేను అర్థం చేసుకుంటాను. కానీ నువ్వు 7కి లేదా 7:30కి జంక్ ఫుడ్స్ ప్లాన్ చేయి. ఒకవేళ అంతగా తప్పదు తినాలి అని అనుకుంటే మాత్రం ఒక 5, 4:30 ఆ టైంలో ఏమన్నా ప్లాన్ చేసుకో. లేదంటే ఇంకా మరి స్కూల్గా ఉంటాం కదా సార్ ఆ టైంలో అంటే పోనీ 5:30 తర్వాత ఏమన్నా ప్లాన్ చేసుకో. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా. తినమన్నాం కదని చెప్పి
మొత్తం ఫుల్ తినేయడం కాదు, లిమిట్ గా ఏదో కొంచెం సరిపోతుంది అన్నట్టుగా తింటే చాలు, ఎక్కువ తినొద్దు. అండ్ రోజు కూడా జంక్ ఫుడ్స్ తినకూడదు. ఎప్పుడైనా వీక్లీ 1 or 2 times లేదా మంత్లీ ఒక 6 to అంత టైమ్స్ అంతే, ఎక్కువ వద్దు, నేను ఎక్కువ చెప్పను దాని గురించి. నెక్స్ట్ ఇక 4th పాయింట్ వచ్చేస్తే ఏంటి, యాక్టివేషన్ సరౌండింగ్స్. యాక్టివేషన్ అంటే ఇప్పుడు చూడండి, మనము మొబైల్ ఫోన్ లో ఏదైనా సిమ్ కొత్తగా తీసుకున్నప్పుడు అది యాక్టివేట్ అవ్వడానికి ఒక 2 days లేదా 3 days అలా పడుతుంది. అంటే అది యాక్టివేట్ అవ్వకపోతే పని చేయదు అది కదా. అలాగే మనం కూడా మన బ్రెయిన్ ఒకసారి యాక్టివేట్ చేయాలి. అంటే సార్ మనకి ఎక్కడైనా స్విచ్చెస్ ఉన్నాయా యాక్టివేట్ చేయడానికి అని అడుగుతారు. అలా కాదు, యాక్టివేట్ చేయడం అంటే నువ్వు 8:15 స్టార్ట్ చేద్దామని అనుకున్నావా, దానికంటే ముందు చల్లటి నీళ్ళు తీసుకుని చక్కగా ఫేస్ వాష్ చేసుకుని చక్కగా పౌడర్ రాసుకుని ఒక మంచి షైనీ యాపిల్ గా తయారై కూర్చో, అదే యాక్టివేట్ చేయడం అంటే. అప్పుడు బ్రెయిన్ ఓకే మనోడు ఏదో ప్లాన్ చేస్తున్నా చదువుదాం అని చెప్పి కొంచెం యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ సరౌండింగ్స్ చాలా ఇంపార్టెంట్. సరౌండింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చూడండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చుట్టూరు కూడా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఏదో ఒక పని చేస్తున్నాను, ఏదో ఒకటి చేసుకుంటున్నాను, ఏదో రాయడమో లేదంటే ఏదో చదవడం ఏదో ఒకటి చేస్తున్నాను. చుట్టూరు కూడా ఒక 4-5 పర్సన్స్ ఉండి నన్ను నువ్వేం చదవలేవు, నువ్వేం చేయలేవు, నువ్వేం చదవలేవు, ఇలా నెగిటివ్ వర్డ్స్ తో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోండి, నేను చదవగలనండి? చదవలేదు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మా చుట్టూరు ఎవరు ఉంటారని చెప్పి. చుట్టూరు అనేది నేను పర్సన్స్ గురించి కాదు, అంటే సరౌండింగ్స్ మన మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది సరౌండింగ్స్ లో. దట్స్ వై సరౌండింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏంటి అంటే, ఫస్ట్ లైటింగ్ డిమ్ గా ఏదో మూడీగా ఉన్నట్టు కాకుండా కొంచెం బ్రైట్ లైటింగ్ గా చదవడానికి ట్రై చేయండి. అంటే మీకున్న సిచ్యువేషన్స్ కి ఆధారం చేసుకుని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. నేను ఇంకా దాన్ని హైలైట్ చేయదలుచుకోలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నీకు పాజిబిలిటీ ఉంటే మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి, లేదు అంటే నీకున్న వాటిలో ఏది బెస్టో అది చెయ్యి, అంతే. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఇనఫ్, అంతే. ఓకేనా. నాకు చదువుకోవడానికి లైట్ లేనో ఎవరు లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చదువుకోవడానికి నాకు మంచి సరౌండింగ్స్ లేవు, నేను ఇంక చదవగలేనేమో అని అనుకోకు. నీకు ఉన్న దాంట్లో ది బెస్ట్ నువ్వు ప్రొవైడ్ చేసుకో, నీకు నువ్వే. ఓకే సరే, లైట్ గురించి అయిపోయింది. తర్వాత ఏంటంటే చాలా మంది చక్కగా మంచం మీద మంచి దుప్పటి వేసుకుని బుక్స్ పెట్టుకుని చక్కగా చదువుకుంటా ఉంటారు. అది మనకి సినిమాల్లో చూడడానికి లేదా ఫోన్లో రీల్స్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మీరు ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు. ఎందుకంటే మీరు అలా చేశారు అంటే ఇంక మీకు చదవడం కాదు, ఇంకా చక్కగా పడుకుని పోతాం, అలా చదువుతూ పడుకుని పోతాం అన్నమాట. బెడ్ మీద అస్సలు చేయదు. మాక్సిమం మీరు అంటే నా సజెషన్ ఏంటంటే కింద కూర్చొని చదవడం చాలా మంచిది. నేను అలాగే చదువుకునేవాడిని. సో అది ఏంటంటే కింద కూర్చొని చదవడం వల్ల మనకి కొంచెం అంటే ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం అంటే ఎలా అంటే కొంచెం వర్క్ అయినట్టు ఏదో అంటే కొంచెం మూవ్మెంట్ ఎలా పైకి కిందకి అంటూ ఉంటాం కదా, దానివల్ల కొంచెం బాడీ అంతా డల్ అయిపోకుండా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. అదే మనం కుర్చీగా కూర్చున్నాం అనుకోండి, ఇలా కూర్చొని ఉంటాం, ఇలా కూర్చొని ఇంకా ఈ పార్ట్ ఏమీ కదలదు కదా, అవునా. అదే ఇక బెడ్ మీద అనుకోండి, చాలా మంది ఇలా పడుకుని కూడా చదువుతూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఓకేనా. అండ్ సరౌండింగ్స్ లోనే చుట్టూరు కూడా పీస్ఫుల్ గా ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఏమన్నా మీకు పాసిబిలిటీ ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. లైటింగ్ అండ్ మీరు కింద కూర్చోవాలా పైన కూర్చోవాలా అంటే పొజిషన్, అండ్ మూడోది పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఈ మూడు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్స్ మనం టైం 8:50 నుండి 10:45 అనుకున్నాం కదండి. అంటే 2.5 hours. 2.5 hours. That means 150 minutes. ఈ 150 minutes ని నేను 3 సెషన్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఏంటండి 3 సెషన్స్. ఫస్ట్ సెషన్ వచ్చేసరికి 15 minutes స్టడీ ప్లస్ 10 minutes బ్రేక్స్ కూడా ఉండాలి కదా, ఎప్పుడు స్టడీ ఏంటి. సెకండ్ ఏంటంటే సెకండ్ సెషన్ 40 minutes ప్లస్ 10 minutes బ్రేక్. 10 minutes బ్రేక్, ఎంజాయ్. థర్డ్ సెషన్ వచ్చేసరికి 40 minutes స్టడీ, బ్రేక్ ఏం లేదు, ఇంకా పడుకుని పడమే ఇంకా. సరే చూడండి, ఏంటంటే నేను ఎలా ప్లాన్ చేయడానికి అంటే టైం తగ్గించడానికి కారణం ఏంటంటే మనం మొదట ఉన్నంత యాక్టివ్ గా తర్వాత అంటే టైం పెరిగే కొద్దీ 8:15 మనం మంచి యాక్టివ్ గా ఉంటాం స్టార్టింగ్ కాబట్టి, అలా టైం
పెరిగే కొద్దీ కూడా మనలో ఉన్న యాక్టివ్నెస్ కొంచెం కొంచెం తగ్గుకుంటా అలా నిద్ర వరకు చేరుస్తుంది అన్నమాట. దట్స్ వై నేను ఫస్ట్ 50 మినిట్స్ కూడా ఈ విధంగా అంటే ఫస్ట్ 50 మినిట్స్ పెట్టడానికి కారణం అది. తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. బ్రేక్ తీసుకోమన్నాను కదా అని చెప్పి నువ్వు యూట్యూబ్ లో 10 మినిట్స్ వీడియో చూడడం కాదు, లేదంటే ఒక 10 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం కాదు, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ చూడడం కాదు, ఏమీ చూడదు. ఫోన్ పక్కన పెట్టి ఫస్ట్ 8:15 మొదలు పెట్టినప్పుడే ఈ ఫోన్ అనేది తీసి పక్కన పెట్టి. ఎందుకంటే నీకు ఫోన్ అవసరం లేదు ప్రిపేర్ అయ్యేటప్పుడు. మొత్తం మెటీరియల్స్ అన్ని నీ దగ్గర ఉంటాయి కదా, ఇంకెందుకు ఫోన్, అవునా? ఇప్పుడు 10 మినిట్స్ బ్రేక్ లో నువ్వు ఏం చేయాలంటే చక్కగా నడవాలి. ఓకేనా? అంటే నాకుగా కాకుండా కొంచెం అందంగా నడవండి. అండ్ స్ట్రెచెస్, ఇక హ్యాండ్ స్ట్రెచ్ చేయడం, లేదంటే ఇక మనకి తెలుసు కదా బేసిక్ ఎక్సర్సైజెస్ చిన్నప్పుడు చేసేవాళ్ళం. సో అలాంటివి చేసుకోండి. అండ్ వాటర్ తాగండి. ఎక్కువ కాదు, మరీ ఎక్కువ తాగొద్దు, కొంచెం వాటర్ తాగుతూ ఉండండి. ఓకే, అలాంటివి చేయాలన్నమాట. బ్రేక్ అంటే అది దాని అర్థం, అంతేగాని ఫోన్ యూజ్ చేయమని కాదు. అండ్ 40 మినిట్స్ తర్వాత అండ్ ఈ 10 మినిట్స్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితిగా మళ్ళీ నువ్వు సెకండ్ సెషన్కి వచ్చే కంప్లీట్ అయిన తర్వాత, అంటే లైక్ మన స్కూల్ వచ్చి ఇంటర్వల్ అయిన తర్వాత మన నెక్స్ట్ పీరియడ్ ఎలా వచ్చేస్తాము అలా. మళ్ళీ 40 మినిట్స్ అయ్యింది, 10 మినిట్స్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ సెషన్. ఇది నువ్వు కొంచెం బలవంతంగా అయినా ఎలా అయినా ఉండాలి, ఎందుకంటే ఇంకా లాస్ట్ సెషన్ కదా నెట్ వచ్చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇంక 40 మినిట్స్ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే సార్ మరి ఇప్పుడు ఈ సెషన్స్ బాగానే పెట్టారు, మరి ఈ సెషన్స్ మేము ఏం చదవాలి అని నేను ఇందులో చెప్పాను. సెకండ్ పాయింట్ లో ఏం చదవాలి ఏంటనే చెప్పాను. అయితే ఫస్ట్ సెషన్ ఏ సబ్జెక్టు, సెకండ్ సెషన్ ఏ సబ్జెక్ట్ అనేది నేను చెప్పను, ఎందుకంటే మీకు మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ లో భయం ఉంటుంది, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఎగ్జామ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ వర్క్స్ మీరే డిసైడ్ చేసుకోండి, మీరే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను మొత్తం చెప్పాను, టైం అన్ని కూడా చెప్పాను. ఇక ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా? అది ఒకవేళ లేదు సార్ మీరే చెప్పండి, మీ సజెషన్ చెప్పండి అంటే ఇక్కడ 50 మినిట్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ సైడ్ కదా, మ్యాథమెటిక్స్ ని హైప్ ఇచ్చి చెప్తానేమో, నేను అలా చెప్పను. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్. ఓకే, ప్రతి సబ్జెక్ట్ లోనే నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మ్యాథమెటిక్స్ కొంచెం అందరూ భయం చెప్పి కొంచెం హైప్ ఎక్కువ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మనకి ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందువలన అలా ఉంటుంది తప్ప అన్ని సబ్జెక్ట్స్ సమానమే, అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ గొప్పదనో అది, అంతే. ఓకే, ఇది ఈ 50 మినిట్స్ కూడా ఏమన్నా చదివేవి ఉంటే చదివేసుకోండి, అంటే మీ రివిజన్. అండ్ ఈ తర్వాత 40 మినిట్స్ కూడా మ్యాథ్స్ కి ఇవ్వండి. ఎందుకంటే మనం లాస్ట్ లో చదివి పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్ లో అసలు నిద్ర మొత్తం ఉంటాం, నిద్ర వచ్చేస్తూ ఉంటది. నేను చదివేటప్పుడు ఏంటంటే అలా చదువుతూ పడుకుని పోతాం కూడా. అందుకనే లాస్ట్ లో చదవడం కాకుండా ఫస్ట్ లో చదివేది పెట్టుకోండి, తర్వాత మ్యాథమెటిక్స్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఆర్డర్ చెప్తున్నాను, తర్వాత మాత్రం డయాగ్రామ్స్, బాక్సెస్ ఇలాంటివి పెట్టుకోండి. ఎందుకంటే డయాగ్రామ్స్ అది వేసేటప్పుడు మనలో కొంచెం మన ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. ఆర్టిస్ట్ కాదు తర్వాత అది వేరే విషయం, మనం ఏదో ఆర్టిస్ట్ గా ఫిగర్ డయాగ్రామ్స్, బాక్సెస్ వేసి చక్కగా చేస్తూ ఉంటాం కదా, కొంచెం బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. అందుకని 40 మినిట్స్ సెషన్ లాస్ట్ దానికి ప్రొవైడ్ చేయండి. ఇక లాస్ట్ లో కన్క్లూజన్. ఓకే, బాహుబలి ద కన్క్లూజన్ అన్నట్టు అలాగా మనం ప్లాన్ చేస్తే అంతే అయిపోయింది, చదివేసుకున్నాము. ఓకే, ఇప్పుడు చక్కగా పడుకునేటప్పుడు స్పెట్స్ తీసేసి, అంటే మీకు స్పెట్స్ ఉంటాయి, లేకపోతే అనుకోండి మామూలుగానే చక్కగా ఐస్ క్లోజ్ చేసి మీరు ఏమైతే చదివారో ఇప్పుడు ఈ 50 మినిట్స్, ఈ 40 మినిట్స్, ఈ 40 మినిట్స్, ఈ 3 సెషన్స్ కొని మీరు ఏమైతే చదివారో జస్ట్ ఒక్కసారి రీకాల్ చేసుకోండి బ్రెయిన్ లో. ఏం పర్లేదు, నువ్వు మధ్యలో నీకు కొంచెం మర్చిపోయినట్టు ఉంటుంది, కొంచెం భయంగా అనిపిస్తుంది, ఏం పర్లేదు, ఏం పట్టించుకోకు, నేను చెప్పిన మాట విను, అన్ని ఒకసారి అలా రివైజ్ చేసుకో. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట సోషల్ గా వరల్డ్ వార్ క్వశ్చన్ చదివాను. కళ్ళు మూసుకుని నేను, అంటే కళ్ళు తెలిసి మీకు చెప్తా, మరి నేను కళ్ళు మూసుకుని మాట్లాడితే వేరేగా ఉంటుంది. వరల్డ్ వార్ అంటే పైకి అనుకోవడం కాదు, కళ్ళు మూసుకునేది అంతా కూడా వరల్డ్ వార్ డేట్స్ ఇలా జరిగింది, అలా జరిగింది. సో ఇది మాట రీకాల్ అంటే. ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో నీకు చాలా % ఇది గుర్తుంటది, మర్చిపోవు. చక్కగా పడుకో, చక్కగా 10:45కి క్లోజ్ చేసాయి, ఇంక ఎక్కువ వద్దు, పడుకొని మార్నింగ్ మాక్సిమం 5:15 కానీ 5:30 కానీ, సో అది మీ ఇష్టం. మినిమం స్లీప్ కంపల్సరీ ఉండాలండి. నైట్ స్టడీ కదా అని చెప్పి 12-1 గంటల వరకు చదివేయడం పరిస్థితి బట్టి వెళ్ళాలి. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, ఏదో ఎగ్జామ్, ఇవాళ అంటే రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ నేను అలా చదవమని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. తప్పకపోతే ఇంకా బాబాయ్ కుదరదు, మనం కంపల్సరీ అంటే తప్ప
అంత నైట్ వరకు 1 గంట 2 వరకు చదవదు. ఎందుకంటేనండి దాని ఎఫెక్ట్ దాని తర్వాత ఉంటుంది. తర్వాత రోజు నువ్వు నైట్ ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 నుండి 2 వరకు చదివామని అనుకుంటాం. అంటే 11, 12, 1, 2, 4 అవర్స్ చదివాను అబ్బో అని చెప్పి అనుకుంటావు. కానీ ఆ తర్వాత రోజు నువ్వు మొత్తం రోజంతా మూడీగా డల్గా ఉంటావు. ఆ రోజంటే ఎన్ని అవర్స్ వేస్ట్ అయిపోయినట్టు. ఇవి కూడా నీ ప్రైమ్ అవర్స్. నువ్వు మంచి యాక్టివ్గా ఉండేటువంటి అవర్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి నువ్వు నైట్ చదవడం వల్ల. అదవుతుందా? అంటే నైట్ చదవమని చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది చదువుతూ ఉంటారు కదా, మరి అది ఏమీ అవదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అండ్ విధానం బట్టి వెళ్ళాలండి ఎప్పుడైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మాత్రం ఓవరాల్ గా అందరినీ బేస్ చేసుకుని చెప్తున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళు బాగానే చదువుతున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు అని చెప్పి మీకు క్వశ్చన్ చేస్తే దానికి నేను ఏమీ చేయలేను. అది మీ పరిస్థితి, మీ సిచ్యువేషన్ అనుగుణంగా మీరు బిహేవ్ చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? అది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీరు చేయండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.